నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మాస్టర్స్ అందరికి. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చేసిన ఆత్మబంధువులందరికీ శతకోటి ధన్యవాదాలు. ఈరోజు మన జూమ్ సెక్షన్స్కి మేడం గారు వచ్చారు హైదరాబాద్ నుంచి. ధర్మదేవత అంటే ఏంటి, ధర్మానికి సృష్టికి ఉన్న దానికోసం మేడం చెప్పిన చక్కగా సందేశంతో మనం పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపు అనే సందేశం ద్వారా ఈరోజు డే 7లో మేడం గారు వచ్చి మనకి కవితారెడ్డి గారు మేడం గారు వచ్చారు. చక్కగా మన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చారు. ఇలాంటి జ్ఞానాన్ని మనకు అందించిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి శతకోటి ధన్యవాదాలు. పత్రిజీ పితామహకి స్వర్ణమాల పత్రి మేడం కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన గురువు గారైన పితామహకు కూడా స్వాగతం పలుకుంటూ, అలాగే ఈరోజు క్లాసుని చక్కగా మేడం ద్వారా మంచి సందేశాన్ని మనం విందాం. ధర్మదేవత అంటే ఎవరు ఏంటనే సందేశాన్ని ద్వారా మనం వింటాం. మేడం ఓటీ మేడం, స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. జూమ్ లో ఉన్న మీ అందరికీ, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సో ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ అనే నేమ్తో, ఆ పేరులోనే ఉంది బ్రహ్మాస్ అంటే. సో మొత్తము కూడా జ్ఞానవంతులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బ్రహ్మతో పోలుస్తూ ఉంటారు. బ్రహ్మం అంటే ఇంకా అనంతమైంది. సో అంత చక్కటి పేరుతో ఈ ఛానల్ కండక్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మనకి పత్రిజీ గారు అందించిన పత్రిజీ ప్రబోధాలు, సో ఇవన్నిటిని కూడా అంటే వీడియోస్ అన్నిటిని కూడా చక్కగా బుక్ రూపంలోకి తీసుకొచ్చి పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొల్పులు అనే శీర్షికన ఎంతో అద్భుతంగా గ్రంథస్థం చేసి అందించిన వారు టీం జగద్గురు పత్రిజీ వారు. సో దాంట్లో ముఖ్యులు నరేంద్ర సూరి గారు అండ్ అన్నజ్యోతి మేడం గారు, వారికి కూడా సో శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ చక్కటి ఈ రూపంలో వచ్చింది కాబట్టి ఎంతో ఈజీగా అందరికీ తెలియజేయబడుతుంది. సో పత్రిజీ గారు అందించిన జ్ఞానం అంతా కూడా. సో ఈ రోజు మనము ధర్మదేవత అంటే ఎవరు, సృష్టికి ధర్మానికి ఉన్న సంబంధం ఏమిటి. సో మనందరికీ తెలుసు ఏంటంటే ధర్మం అంటే ఏంటి అంటే మంచి పనులు చేయడము, సో మంచిగా ఉండడము, సో ప్రతి జీవితో ప్రేమగా ఉండడము, మైత్రి భావంతో ఉండడము, ప్రతి ఒక్కరిని కూడా. అంటే సో మనం ఏమనుకుంటాము, మైత్రి భావం అంటే మైత్రి స్నేహతత్వంతో ఉండడం అంటే కేవలం మనుషులతోనే అనుకుంటాం. మనుషులతో కాదు, సకల చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవితో కూడా మైత్రి భావంతో ఉండడము. సో అలా ఉన్నప్పుడే అది మైత్రి తత్వం అవుతుంది. కేవలం మానవ జాతితో ఉండడం కాదు, ప్రతి ప్రాణికోటితో కూడా మనం ప్రేమతత్వంలో ఉండాలి. సో అలా ఉన్నప్పుడే మనం ధర్మబద్ధంగా జీవించగలుగుతాము. అదే ధర్మము. సో ఇక్కడ మనకి చక్కగా మన పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే, మనం ఈ లోకంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, ప్రతి నిత్యం కూడా తెలుసుకుంటూనే ఉంటాం. సో ఈ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చింది కూడా అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని పొందడానికి, తెలుసుకోవడానికే వస్తుంది. సో అలా ఎందుకు అంటే, సో మనమంతా కూడా ఏంటంటే మనము మన కుటుంబంలో ఉన్నాము, సమాజంలో ఉన్నప్పుడు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఉంటాడు. ఒక వ్యక్తి మన మీద కోపంగా అరుస్తున్నాడు, కోపంగా తన యొక్క ప్రవర్తన ఉంటుంది అని అంటే, సో దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటిది, సహనం. సో ఆ సహనం ఎంతవరకు ఉంది, ఆ సహనాన్ని టెస్ట్ చేయడానికి ఆ రూపంలో వాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటారు. సో ఆ సహనం, ఆ సంఘటన నుంచి మనం ఆ సహనం అనేది నేర్చుకోలేకపోతుంటే అలాంటి సంఘటనలే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ అనుభవ జ్ఞానం మనం పొందే వరకు ఆత్మ అలాంటి సంఘటనల్ని క్రియేట్ చేసుకుంటూనే ఉంటుంది. సో అలా మనం నిరంతరం జీవితం అంతా కూడా ఏంటంటే తెలుసుకోవడానికే వచ్చాము. సో ఇక్కడ భూమి మీదకి జీవితం అంతా తెలుసుకున్నా కూడా తెలుసుకోవడానికి ఇంకా ఎంతో ఉంటుంది, మిగిలిపోతూనే ఉంటుంది. అంటే ఆ జ్ఞానం అనేది అనంతమైనది, దానికి అంతం లేదు. సో అందుకోసమని మనం తెలుసుకున్నాము, ఈ జ్ఞానం వచ్చింది అనుకోవడం అనేది తప్పు. సో మనకి ఇంకా తెలుసుకున్నా గానీ ఇంకా ఎంతో జ్ఞానం అనేది మిగిలిపోయి ఉంటుంది. సో అలా ఈ రోజు మన ధర్మదేవత గురించి తెలుసుకుందామని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇందాక చెప్పాను ధర్మం అంటే ఏంటి, ఆ ధర్మాన్ని ఏ విధంగా మనం పాటించాలి, ఇవంతా కూడా. ఈ సృష్టి అంతా కూడా దేంతో నడుస్తుంది అని అంటే ధర్మం ఆధారంగానే నడుస్తుంది.
ధర్మం అనేది లేకుంటే సృష్టి అనేది నడవదు. ఎందుకంటే సృష్టిలో జరగాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము, మన కుటుంబం ఉంది, మన కుటుంబంలో కుటుంబంలో ఉన్న మనం అందరం కూడా సక్రమంగా పిల్లలందరూ సక్రమంగా ఉండాలి, సక్రమంగా వారి యొక్క ప్రవర్తన ఉండాలి అంటే తల్లిదండ్రులు వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చెడుదారిన పడి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు, ఏవేవో అలవాట్లు నేర్చుకుంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళకి కావలసిన జ్ఞానం ఇస్తారు. ఇది తప్పు, ఇలా చేయడం తప్పు. ఫస్ట్ ఒక పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశాడు కదా, వాడే తెలుసుకుంటారులే అని వదిలేస్తారు ఫస్ట్ చేసినప్పుడు. అలా సెకండ్ టైం, థర్డ్ టైం చూస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఇక తల్లిదండ్రులు దండిస్తారు. దండించి వారికి ఆ జ్ఞానాన్ని బోధిస్తారు, శిక్షణను ఇస్తారు. ఎందుకంటే ఇది తప్పు, ఇలా చేస్తే నీకు ఈ విధమైన అదేంటిది నష్టం జరుగుతుంది, ఇది తప్పు అని తెలియజేస్తారు. సో అలా సృష్టిలో కూడా అలానే ఉంటుంది. సృష్టి అంతా కూడా దేని ఆధారంగా ఇక్కడ సృష్టి జరుగుతుంది, సృష్టి అంతా నడుస్తుంది అంటే ధర్మం ఆధారంగానే నడుస్తుంది. సో ఎవరితోని నడుస్తుంది అంటే ధర్మ దేవత నడిపించబడుతుంది, ధర్మ దేవత చేత నడిపించబడుతుంది సృష్టి అంతా కూడా. సో ధర్మాన్ని, మరి ధర్మదేవత అంటే ఎవరు అని అంటే ఎవరో కాదు. ధర్మదేవత అంటే ధర్మాన్ని తెలుసుకున్న జనుల ఎవరైతే ఉన్నారో వాళ్ళే ధర్మదేవత అంటున్నారు. అంటే ధర్మదేవత అంటే స్పెషల్ గా ఎవరో కాదు, ధర్మాన్ని తెలుసుకున్న జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ధర్మదేవత. సో ధర్మదేవతగా తయారవుతారు వాళ్ళందరూ కూడా. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నదే ధర్మము. సో అలానే ఇక్కడ ఈ ధర్మంతో పాటు మనం అనుకుంటూ ఉంటాము, సో అధర్మం కూడా పెచ్చుబీకిపోతుంది, అంటే పెరిగిపోతుంది అని అనుకుంటాం కదా. సో ఆ ధర్మాన్ని కూడా కొంతవరకు ఈ ధర్మదేవత సహిస్తుంది. సో ఆ సహించడం కూడా ఒక ధర్మం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రావణాసురుడి యొక్క ఆ చేష్టలు కానీ, ఆ ప్రవర్తన కానీ ఏ విధంగా ఉంటుంది. సో ఆయన ఎన్నో దుర్మార్గాలు చేశాడు, ఎంతో అంటే ఎలాంటి పనులు చేశాడు, ఎందరో స్త్రీలని కూడా అవమానించాడు. అలానే తనకున్న ఆ శక్తులతో ఎంతో అవమానకరంగా ప్రవర్తిస్తూ, అలానే తనకున్న ఆ శక్తిని అంతా కూడా దుర్వినియోగం చేసుకున్నా కానీ అంతవరకు కూడా ధర్మదేవత ఊరుకుంది. ఎందుకు? సో ఒక పిల్లవాడు ఒక అంటే ఒక చెడ్డ పని చేసినప్పుడు, తప్పు పని చేసినప్పుడు అప్పుడు మందలించి, అంటే అప్పుడు కూడా మందలించరు. వాడు తప్పు పని ఫస్ట్ టైం చేసినప్పుడు ఏం చేస్తారు, వాడు నేర్చుకుంటారులే అని వదిలేస్తారు. అలానే ఇక్కడ ధర్మదేవత కూడా చాయిస్ ఇస్తుంది. సో నేర్చుకుంటాడు తను, ఫస్ట్ టైమే తనకి ఆ ధర్మం అంటే తెలియదు కదా, సో అధర్మం అనేది తనకి తెలుస్తుంది అని అలా వదిలేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంకా ఆ ధర్మం అనేది అధర్మం అనేది పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా మనం ఎలా అయితే మన పిల్లల్ని దండిస్తామో అలానే ధర్మదేవత కూడా ఊరుకోదు. అలా ధర్మదేవత అంటే ఇక్కడ ఎవరు అంటే, ఇక్కడ రావణాసురుడికి ధర్మదేవతగా వచ్చింది ఎవరంటే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి ఆ ధర్మబద్ధమైన జీవనంతో ఉన్నాడు. సో ఆ రూపంలో, శ్రీరామచంద్రుని రూపంలో ధర్మదేవత వచ్చి ఆయనను శిక్షించింది. సో ఆ విధంగా అక్కడ రావణాసురుడి యొక్క శిక్షణ అనేది జరిగింది. అంటే ఇక్కడ అధర్మాన్ని భరిస్తుంది ధర్మము, చివరికి అధర్మాన్ని సంహరిస్తుంది ధర్మమే. ఆ అధర్మాన్ని ధర్మంగా పరిమారుస్తుంది. అంటే ఆ ధర్మం అయితే ఏదైతే ఉందో, ఇప్పుడు రావణాసురుడు చేసే ఆ చేష్టలు ఏవైతే ఉన్నాయో అధర్మ కార్యాలన్నిటినీ కూడా సో ధర్మంగా మార్చాలి అని అంటే, సో అతని మరణం సంభవించినప్పుడు ఇంకా అప్పటికి ఆయనకి చివరి స్టేజ్ లో అతనికి అర్థమైంది నేను చేసిందంతా తప్పు అని. సో కానీ అప్పటికే తన యొక్క టైం అయిపోయింది. సో ఆ విధంగా ధర్మాన్ని ఆ విధంగా రక్షిస్తూ ఉంటుంది ధర్మదేవత. సో ధర్మదేవత అధర్మాన్ని వెంటనే తిరస్కరించదు, ఎందుకంటే కొంచెం సమయాన్ని ఇస్తుంది. సో నువ్వు ఎంత చేస్తావో అంత చెయ్యి అని కొంత సమయాన్ని ఇస్తుంది. కానీ ఒక లిమిట్ తర్వాత, సో ఆ లిమిట్ అయిపోగానే ఏం చేస్తుంది, అది శృతి మించిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఆ తప్పుదోవ పట్టి ఇంకా దాన్ని మితిమీరి ఇంకా ఆ లయ అనేది తప్పుతున్నావు. సో ధర్మాన్ని మొత్తము కూడా నాశనం చేస్తున్నావు, నీకు శిక్షణ తప్పదు, శిక్ష కాదు శిక్షణ. సో ఇక్కడ శిక్షణ తప్పదు అని అప్పుడు ఆ శిక్షను విధిస్తుంది. శిక్షణ ఇక్కడ మనకి అతి సర్వత్ర పరయేత్ అని అంటున్నారు. నువ్వు అతి అధర్మంలో ఉన్నావు కనుక ఇంకా ఆ ధర్మాన్ని నువ్వు చేసే ఆ అధర్మం ఏదైతే ఉందో అది ఆపాలి, దానికి అడ్డుకట్ట వెయ్యాలంటే ధర్మదేవత అక్కడ
అప్పుడు తన యొక్క పాదం మోపుతుంది. సో ఆ ధర్మదేవత గురించి ఇక్కడ మనకి భగవద్గీతలో 2 శ్లోకాల ద్వారా చక్కగా వివరించారు. మనందరికీ తెలుసు. సో ఎందుకంటే ప్రతి నిత్యము మనం ఆ శ్లోకాలు ఎక్కడో ఒక దగ్గర వింటూనే ఉంటాం, ఆ 2 శ్లోకాలు కూడా. ఎందుకంటే ఆ 2 శ్లోకాలు ఎందుకు మనకి ఎప్పుడు కూడా ఎక్కువ వినబడతాయి, ఎక్కువ ఎందుకు చెప్తూ ఉంటారంటే మన జీవనము ధర్మబద్ధంగా ఉండాలి అని ఆ కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా బోధించాడు. సో అవి విని అని మనలో మార్పు కలుగుతుందేమో అని ఆ 2 శ్లోకాలు ఎక్కువగా మనకి వినబడుతూ ఉంటాయి. సో దాంట్లో ఒకటి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్పాడు ఏమని, పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువులను రక్షించడం కోసము, వినాశాయ చతుష్కృతాం దుష్టులను శిక్షించడం కోసము, సో వారిని నాశనం చేయడం కోసము, వారి యొక్క ఆ నాశనం వారికి చూపించడం కోసము ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని తిరిగి మళ్ళీ పునర్నిర్మించడం కోసము సంభవామి యుగే యుగే నేను వస్తూనే ఉంటాను ప్రతి యుగంలోను అని అక్కడ ధర్మదేవత తెలియజేస్తుంది. ఇక్కడ ఈ దీంట్లో ధర్మదేవత అంటే ఆ భగవాన్ అని మనం అనుకుంటాం కదా, ఆ భగవానుడే ఇక్కడ ధర్మదేవత. సో నేను ఎప్పుడైతే ఆ సాధువులను శిక్షించడము, అలానే సాధువులను రక్షించడం కోసము, దుష్టులను శిక్షించడం కోసము నేను ప్రతి యుగంలోనూ కూడా నేను వస్తూనే ఉంటానని ఇక్కడ ధర్మదేవత తెలియజేస్తుంది అని చెప్తున్నారు. సో నేను ప్రతిరోజు కూడా రాను, ప్రతిరోజు కూడా ఎన్నో అధర్మాలు జరుగుతూ ఉన్నాయి, మరి ఎందుకు రావట్లేదు అంటే దానికి సమయం వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. అంటే కొన్ని రోజులు వాళ్ళని ఆ అధర్మ కార్యాలు చేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకుంటుంది, ఎందుకంటే మారుతారు, ధర్మబద్ధంగా మళ్ళీ వీళ్ళు ధర్మబద్ధమైన జీవనం గడుపుతారు, వారికి అలాంటి అవకాశాన్ని ఇస్తుంది ఆ ధర్మదేవత. సో ఆ అవకాశాన్ని కూడా దుర్వినియోగపరుచుకున్నప్పుడు అప్పుడు ధర్మదేవత పాదం మోపుతుంది. సో అప్పుడు శిక్షణ ఇస్తుంది దుష్టులకి. అది భగవద్గీత శ్లోకము, ధర్మదేవత శ్లోకము అని చెప్తున్నారు. దీన్ని చక్కగా వేదవ్యాసుల వారు ఆ కృష్ణ భగవానుడు బోధించిన దాన్ని చక్కగా మనకి గ్రంథస్థం చేసి ఇచ్చారు. సో ఇంకా మళ్ళీ తర్వాత ఇంకొక శ్లోకం నేను చెప్పాను కదా, 2 శ్లోకాలు ఎప్పుడు వింటూనే ఉంటాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానాం సుజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానాం అధర్మస్య తదాత్మానాం సుజామ్యహం. ఎప్పుడైతే అధర్మం పెళ్ళుబీకుతుందో, ఆ అధర్మం మరింతగా విజృంభిస్తుందో, ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను వస్తుంటానని ధర్మదేవత ఇక్కడ తెలియజేస్తుంది. అంటే ఎప్పుడైతే ధర్మం బాగా ఎక్కువగా సో ఈ భూమండలం అంతా కూడా ఆ అధర్మం ద్వారా సో పీడింపబడుతుందో అప్పుడు నేను వస్తూ ఉంటాను, అప్పుడు నేను ఈ భూమండలం పైన నేను ఈ జన్మ తీసుకోవడం జరుగుతుందని కృష్ణ పరమాత్మ రూపంలో ఉన్న ధర్మదేవత బోధించడం జరిగింది. అంటే ధర్మదేవత అంటే ఇక్కడ ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ ది హోల్ క్రియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ది కాస్మిక్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ది యూనివర్స్. అంటే ఈ విశ్వమంతా కూడా మనము ఈ ఎలాగా మన దేశం అయితే మనకి ఒక గవర్నమెంట్ ఉంటుందో అలానే ఈ విశ్వానికి కూడా ఒక గవర్నమెంట్ ఉంటుంది. సో ఈ సృష్టి అంతా కూడా ఆ గవర్నమెంట్ ద్వారానే నడిపించబడుతుంది. సో ఇక్కడ దీన్ని ఏమంటున్నారు, ఈ సృష్టి అంతా కూడా నడిపించబడే ఆ గవర్నమెంట్ ని ఏమంటున్నారంటే వైట్ బ్రదర్హుడ్ వలన ఇది జరుగుతుంది. అంటే వైట్ బ్రదర్హుడ్ అంటే ఎవరంటే సత్యలోకవాసుల ద్వారా జరుగుతుంది. సో ఈ సత్యలోకవాసుల ద్వారానే ఈ సృష్టి అంతా కూడా నడిపించబడుతుంది, పరిరక్షించబడుతుంది అని చెప్తున్నారు. అంటే మనకి కంటికి కనబడే భూలోకం ఎలా ఉంటుందో అలానే మన కంటికి కనపడని లోకం కూడా ఉంది. ఆ లోకం ఏదంటే సత్యలోకము. సో ఆ సత్యలోక వాసులు అందరినీ కూడా వైట్ బ్రదర్హుడ్ అంటారు. సో వీళ్ళే
దట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్. వీళ్ళంతా కూడా ఈ సత్యలోకవాసులంతా కూడా ఈ విశ్వాన్ని పరిపాలించే, ఈ విశ్వం అంటే నాట్ ఓన్లీ ఒకటే ఈ భూమండలము, ఈ 7 గ్రహాలే కాదు, అనంతంగా ఉన్న ఈ సృష్టి అంతా కూడా నడిపించబడుతుంది సత్యలోక వాసుల ద్వారా అని చెప్తున్నారు. మొత్తం సృష్టి యొక్క ప్రభుత్వం అన్నమాట. ఆ సత్యలోక వాసులందరూ చేరితేనే ఈ సృష్టి యొక్క ప్రభుత్వం అవుతుంది. సో అలా ఎలాగైతే మన ఈ భారతదేశంలో ఉన్న ఎంతో మంది మంత్రులు కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, అలానే మినిస్ట్రీ కావచ్చు, ఇలా ఎంతో మంది ఉంటారు, కలెక్టర్స్, వారికింత ఎంతో మంది ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉంటారు కార్పొరేట్ గవర్నమెంట్స్ లో కూడా. సో ప్రతి యంత్రాంగం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే ఈ గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్ లో కూడా ఒక యంత్రాంగం ఉంది అని చెప్తున్నారు. సో ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎందుకంటే భౌతికంగా ఎన్నో తప్పులు చేస్తున్నాము. భౌతికంగా అంటే సో ఎన్నో జంతువులను హింసిస్తున్నాము, ఎందుకంటే మనకి అజ్ఞానం లేదు. జ్ఞానం లేక ఫస్ట్ ఆ జ్ఞానం లేనప్పుడు చేసేది అజ్ఞానం అవుతుంది, అజ్ఞానంలో చేసింది కూడా తప్పే. ఎన్నో జీవులను హింసిస్తూ అవే ఆహారంగా భుజిస్తూ అవన్నీ చేస్తున్నాం. ఇక్కడ ఈ మన భారతదేశము లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చేస్తున్నా, ఆ జంతువులను చంపి తిన్నా ఏమనదు. కానీ మన ఈ కాస్మిక్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా చూస్తుంది, చూసి దానికి కావలసిన శిక్ష అనేది ఇస్తుంది, శిక్ష రూపంలో మనకు అందిస్తుంది. సో ఇక్కడ ఈ సత్యలోక వాసుల్లో నుంచి అందరి జీవితాలు కూడా సంరక్షించబడతాయి. సో అతి మితిమీరిపోయినప్పుడు, అధర్మం పెళ్లిబీకినప్పుడు, ఇంకా ఈ హోల్ క్రియేషన్ ఏదైతే ఉందో, ఈ సృష్టి ప్రభుత్వం ఏదైతే ఉందో సత్యలోక వాసుల ద్వారా నియమింపబడిన ఆ ప్రభుత్వము ఇంకా అప్పుడు ఉక్కుపాదం మోపుతుంది అని చెప్తుంది. ఇంకా చాలు, నువ్వు చేసిన అధర్మం చాలు అని అప్పుడు ధర్మదేవత దిగుతుంది అని చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనకి ద్రౌపది వస్త్రాపరణ సమయంలో జరిగింది చెప్తున్నారు. సో కృష్ణుడు అప్పుడు వచ్చి ఆమెని వస్త్రాలు ఇచ్చి ఎలా అయితే ఆదుకున్నాడు, సో యు కాంట్ డూ దిస్ అంటే ఇంకా చాలు, నువ్వు చేసిన అధర్మం అని శ్రీకృష్ణుడు అక్కడ తన యొక్క ఆ పాదం మోపి ఆ ద్రౌపదీ దేవికి రక్షణ కల్పించి, సో తన యొక్క అంటే దుష్టులను శిక్షించడము జరుగుతుంది, శిష్యులను రక్షించడము జరుగుతుంది ఇక్కడ. సో ద్రౌపదికి మానభంగం కాలేదు, అందువల్లనే సో వస్త్రాపరణం అనేది జరగలేదు అని చెప్తున్నారు. సో అలానే గజేంద్ర మోక్షంలో కూడా అంతే జరిగింది. వైకుంఠ లోకంలో ఉన్న ఆ విష్ణుమూర్తికి, సత్యలోకంలో ఉన్న ఆ విష్ణుమూర్తికి సో ఆ గజేంద్రుడి యొక్క ఆర్తనాదాలు వినబడితే తన పనులు అన్నిటిని కూడా వదిలిపెట్టుకొని వచ్చి ఏ విధంగానైతే ఆ గజేంద్రుడిని కాపాడాడు, సంరక్షించాడు. గజేంద్ర మోక్షం అంటే ధర్మదేవత అనేది అక్కడ రక్షించింది. సో అక్కడ విష్ణుమూర్తి రూపంలో వచ్చి కాపాడింది ఎవరు అంటే ఆ ధర్మదేవతే అని ఇక్కడ తెలియజేస్తున్నారు మనకు పత్రిజీ గారు ఫ్రెండ్స్. అలాగనే మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్, ప్రహ్లాదుడు ఎంతో ధర్మబద్ధుడు, సో ఎంతో చక్కగా విష్ణు భక్తితో నిండిపోయిన చక్కటి భక్తుడు. సో ఆయన యొక్క తండ్రి హిరణ్యకశ్యపుడు ఆయన ఎలాంటి వాడు, సో ఆయన ఎప్పుడు కూడా అధర్మంగా ఉంటూ అధర్మమైన జీవనంలో ఉంటూ రాక్షసుడిగా ప్రవర్తిస్తూ ఒక రాక్షసుడిగానే జీవనం గడిపిండు. సో తన సొంత కొడుకు అని తెలిసినా కానీ ప్రహ్లాదుని నానా హింసలు పెట్టి ఇంకా అప్పుడు ఇంకా ఆయన యొక్క ఆ ప్రహ్లాదుని యొక్క ఆ చేష్టలన్నీ చూస్తూ ఇంకా నేర్చుకుంటాడని ఆ ధర్మదేవత అలానే చూస్తూ ఉంది. ఇంకా ఆయన యొక్క చేష్టలు మితిమీరినప్పుడు ఆ స్తంభం బద్దలు కొట్టుకొని ఆ ధర్మదేవత శ్రీ నరసింహస్వామి రూపంలో వచ్చి ఆ ప్రహ్లాదుని రక్షించి అక్కడ హిరణ్యకశ్యపుని ఆయనని శిక్షించింది అని తెలియజేస్తున్నారు. చూడండి, అంటే దుష్టులకి శిక్ష ఉంటుంది, అలానే శిష్టులకి రక్షణ అనేది కూడా చేస్తుంది ధర్మదేవత. సో ఇక్కడ ఈ స్తంభం బద్దలు కొట్టుకుని రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ హోల్ యూనివర్స్ ఆ నరసింహస్వామి రూపంలో వచ్చేసాడు, ఆ ప్రహ్లాదుని రక్షించాడు అని ఇక్కడ మనకి పత్రిజీ గారు తెలియజేశారు ఫ్రెండ్స్.
చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మనము ఎలాంటి స్థితిలో ఉంటే మనకు రక్షణ కలుగుతుంది, ఎలాంటి స్థితిలో ఉంటే శిక్షణ కలుగుతుంది అనేది ఎంత చక్కగా మనకు పత్రిజీ గారు తెలియజేశారు. సో అందరూ కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి నిత్యం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. ఎన్నో జీవులు మన కాళ్ళ కింద పడుతూ ఉంటాయి. మనకి అవేర్‌నెస్ అనేది ఉండాలి. మనం ఎలా ఉన్నాము. ఎందుకంటే మనం పిరమిడ్ మాస్టర్‌లుగా ఉన్నాం. మామూలు వ్యక్తులుగా లేము. పిరమిడ్ మాస్టర్‌లుగా ఉన్నప్పుడు మనకంతటి పవర్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఏ విధంగా జీవిస్తున్నాము. ఒక పిరమిడ్ మాస్టర్ పేరు పెట్టుకున్నప్పుడే మన యొక్క జీవనంలో మార్పు అనేది ఏ విధంగా ఉండాలంటే అద్భుతంగా ఉండాలి. సో ఒక బుద్ధుడిలా జీవించాలి. అలా జీవించినప్పుడే మనము ఆ పిరమిడ్ మాస్టర్‌గా అవుతాం. ఎన్నో జీవులున్నాయి. ఎన్నో చిన్న చిన్న జీవులు మన కాళ్ళ కింద పడుతున్నాయి. లేకుంటే మనమే ఏం చేస్తూ ఉంటాము, చీమలు పడుతున్నాయి కదా అని ఆ లక్ష్మణ రేఖ గీస్తాం. అవి మరణిస్తూ ఉంటాయి. అలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనకెందుకు అవగాహన లేదు. మనం ఒక పిరమిడ్ మాస్టర్‌గా ఉన్నాం. ఉన్నామంటే పిరమిడ్ మాస్టర్ అని పేరు చెప్పుకోవడం కాదు. అది పాటిస్తున్నామా లేదా? అదంతా కూడా మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. సో ఎన్నో జీవులు మన ద్వారా ఈ భూమి మీదకొచ్చినప్పుడు మామూలు వ్యక్తుల ద్వారా అవి నష్టపోతున్నాయంటే అది వేరు. సో మనకెంతో అనంతమైన జ్ఞానాన్ని మన గురువుగారు బోధించారు. సో బోధించినప్పుడు కూడా మనము ఆహ్, ఆ పని చేస్తుంటే మనం ఒక పిరమిడ్ మాస్టర్ కాదు. మామూలు వ్యక్తిలాగానే ఉన్నాం. మనం కూడా అధర్మబద్ధంగా జీవిస్తున్నట్టే. సో కాబట్టి అదంతా కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఈ భూమండలంలో ఎక్కడ చూసినా కానీ మాంసాహారము, జంతువులను నరకడం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడో ధర్మదేవత వస్తుందని మన పుస్తకాల్లో చదివాము అని చెప్తున్నారు. కానీ 2000 సంవత్సరంలో వస్తుందనుకున్నాము. అది చూశాము. రాలేదు. కానీ 2000 సంవత్సరంలో ఆ ధర్మదేవత రాలేదు. 2012 సంవత్సరంలో వస్తుందనుకున్నాం. కానీ రాలేదు. చివరికి 2020 సంవత్సరంలో కరోనా రూపంలో ధర్మదేవత ఈ భూమి మీదకొచ్చింది అని చెప్తున్నారు పత్రిజీ. చూడండి కోవిడ్-19 ద్వారా ఎంతమంది ఎలా అంటే అప్పుడు చక్కగా ఓజోన్ పొర కూడా మంచిగా ఫిల్ అయిపోయింది. ఓజోన్ పొరకి హోల్ పడింది. హోల్ పడి సో ఎంతో నష్టం అనేది జరిగింది. ఎన్నో అక్కడ రేడియో ధార్మిక కిరణాలన్నీ భూమి మీదకొచ్చి ఎంతో మందికి నష్టం కలిగించాయి. సో ఆ నష్టాన్నంతా కూడా ఆ టైంలో మళ్ళీ తిరిగి ఆ ధర్మదేవత పూడ్చుకుంది. ఆ టైంలో. ఎందుకంటే అప్పుడంతా కూడా ఇక్కడ జరిగే పొల్యూషన్ పోయింది. దాని ద్వారా జరిగే నష్టమంతా పోయింది. సో ఎంతో మందిని దుష్టులను శిక్షించింది. శిష్టులను రక్షించింది. ఎంతో మందికి సో కోవిడ్ నుండి రక్షణ కలిగింది. సో ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అంటే దుష్టులకి చెడు చేసే వాళ్ళకి, అధర్మంలో ఉండే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కోసం వచ్చింది. ఎవరైతే అధర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళను శిష్టులు వారిని రక్షణ ఇస్తుంది. ఎవరైతే ధర్మ మార్గంలో ఉన్నారో వాళ్ళు శిష్టులు అంటారు. వారికి రక్షణ ఇస్తుంది ఈ ధర్మదేవత. ఒకప్పుడు అట్లాంటిక్ మహాఖండం ఉండేదని చెప్తూ ఉంటారు. మనము వింటున్నాం ఇప్పుడు. మనకు ఒకప్పుడు తెలియదు. సో పిఎస్ఎస్ఎంలోకి వచ్చినాక పత్రిజీ గారి జ్ఞానం ఎప్పుడైతే వింటున్నామో, సార్ చెప్పిన బుక్స్ చదవమని అవన్నీ మనము వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనకి ఒకప్పుడు అట్లాంటిక్ మహాఖండం ఉండేది. ఒక 12,000 సంవత్సరాల క్రితము. సో ఆ మహాఖండం అంతా కూడా సముద్రంలో మునిగిపోయింది. ఆ సముద్రం నుంచి కొత్త భూమి మళ్ళీ కొత్త నాగరికత అంతా కూడా వచ్చాయి. అంతకుముందు ఉన్న అట్లాంటిక్ సివిలైజేషను, అలానే లెమూరియన్ సివిలైజేషన్ అంతా కూడా సముద్రంలో కలిసిపోయాయి. ఇవన్నీ కూడా మనకి పత్రిజీ గారు తెలియజేస్తున్నారు. అంటే ఒకప్పుడు చాలా మనం ఇప్పుడున్న దానికంటే ఎంతో డెవలప్‌డ్ నాగరికత అన్నట్టు ఈ 2 కూడా అట్లాంటియన్ సివిలైజేషన్ అండ్ లిమోరియన్ సివిలైజేషన్. వాళ్ళు బాగా చాలా అభివృద్ధి చెంది మనలాగే ఈ భూమినంతా కూడా పాడు చేసి ఎన్నో అంటే సైంటిఫిక్ పరంగా ఎన్నో ప్రయోగాలు చేసి అలా భూమండలాన్ని మొత్తం కూడా నాశనం చేసినప్పుడు అప్పుడు ఎన్నో ఉపద్రవాలొచ్చి ఈ భూమంతా కూడా మునిగిపోయింది నీటిలో. సో అప్పుడు ఉన్న 2 నాగరికతలు కూడా అంతమైపోయి మళ్ళీ కొత్తగా భూమి ఏర్పడి కొత్తగా మళ్ళీ నాగరికతలు స్టార్ట్ కావడం అనేది జరిగింది. జీవం స్టార్ట్ అయ్యి. సో ఆ రోజుల్లో ధర్మదేవత పెద్ద సముద్ర రూపంలో ప్రళయంలా వచ్చి అనేక ఖండాలను ముంచివేసింది అని చెప్తున్నారు. ఈసారి ఈ ధర్మదేవత కోవిడ్-19 రూపంలో మొత్తం భూమండలం అంతా ప్రక్షాళన చేస్తుంది. చేయడం కోసమే వచ్చింది. భయపడే వాళ్ళని భయపెట్టేస్తుంది. పాపం చేసే వాళ్ళకు రోగం ఇచ్చింది. ధర్మంలో ఉండే వాళ్ళకి శిష్టులను అంటే ధర్మంలో ఉండే వాళ్ళని శిష్టులు అంటారు. వాళ్ళకి రక్షణ ఇస్తుంది. అలానే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ
దట్ ఈస్ వాట్ ధర్మ దేవత డస్ అని ఇక్కడ చెప్తున్నారు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ అని చెప్తున్నారు, దుష్టులు మరి శిష్టులు. సో దుష్టులు అంటే ఇందాకే చెప్పుకున్నాము, అధర్మంలో జీవించే వాళ్ళని. శిష్టులు అంటే అన్యాయంతో జీవించే వాళ్ళు, అక్రమంలో జీవించే వాళ్ళు, అలానే అజ్ఞానంలో జీవించే వాళ్ళు కూడా దుష్టులే అన్నమాట. సో అజ్ఞానులు అని వదిలేయదు, ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నా కానీ ఇప్పుడు మనం ఎంతో మందికి మాంసాహారులకి ఏం చెప్తున్నాము, మాంసాహారము, సో ఆహారం అనేది సరి అయిన ఆహారం కాదు, అది తినకూడదు అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అజ్ఞానంలో ఉండి అది చాలా శక్తివంతమైన ఆహారము, ఎన్నో ప్రోటీన్స్ ఉన్నాయి, దానివల్ల ఎంతో ఉపయోగకరము మన బాడీకి అని చెప్పి అజ్ఞానంలో ఉండి తింటున్నారు. వాళ్ళు కూడా దుష్టులే అని తెలియజేస్తున్నారు. సో దుష్టులు అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి కూడా శిక్ష అనేది ఇక్కడ కంపల్సరీ. శిష్యులు అంటే ధర్మంలో జీవించే వాళ్ళు, న్యాయంలో జీవించే వాళ్ళు, కర్ణతో జీవించే వాళ్ళు, ప్రేమతో జీవించే వాళ్ళు, స్నేహంతో జీవించే వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎవరు అంటే శిష్టులు. అంటే వీళ్ళకి రక్షణ అనేది ఉంటుంది. సో కనుక ధర్మదేవత దుష్టులకు శిక్షణ ఇస్తుంది, శిష్యులకు రక్షణ ఇస్తుంది. సో ఇక్కడ ఎవరో వచ్చి రక్షిస్తారు అని అనుకునే అవసరం లేదు, ధర్మదేవతే వచ్చి డైరెక్ట్ గా మనకి రక్షించడం అనేది జరుగుతుంది. ఆ ధర్మదేవత యొక్క కర్తవ్యం ఏమిటి అంటే, పైన శిక్షించే వాళ్ళు ఉన్నారు, అలానే రక్షించే వాళ్ళు ఉన్నారు, ఆ పైన ఉన్న వాళ్ళదే సృష్టి యొక్క ప్రభుత్వము అని మొత్తము కూడా అని చెప్తున్నారు. అదే సత్యలోక వాసుల యొక్క ప్రభుత్వం అని తెలియజేస్తున్నారు. ఇక్కడ శంబాల ఉంది, సత్యలోక వాసులు ఉన్నారు, ఊర్ధ్వలోక వాసులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ అయ్యర్ ఫార్మ్స్ అందరు కూడా ఈ మన యొక్క అందరి యొక్క పూర్ణాత్మలు, వీళ్ళదే ఈ సృష్టి యొక్క ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇక్కడ అందరం పూర్తి అంశాత్మలుగా ఉన్నాం, మనమందరం కూడా పూర్ణాత్మ నుంచి అంశాత్మలుగా ఈ భూమికి వచ్చాం. మన జ్ఞానం పొందడానికి మనం కూడా పూర్ణాత్మలాగా ఎదగడానికి ఈ భూమి పైకి వచ్చాము. సో మన పూర్ణాత్మల పైలోకాల్లో ఉన్నాయి, మన పూర్ణాత్మలు అంతా కలిసి వైట్ బ్రదర్హుడ్ అంటారని చెప్తున్నారు. సో ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదనేది మనకి తెలుసు, ఆ నానుడి. అంటే ఈశ్వరుడిది ఆజ్ఞ లేకుండా కూడా ఏది జరగదు సో అని మనం అంటూ ఉంటాం. అలానే ఇక్కడ ఏది జరిగినా కూడాను పైలోకవాసుల యొక్క పర్మిషన్ తోనే జరుగుతుంది అని చెప్తున్నారు. అధర్మం పెరగాలన్నా, తరగాలన్నా, ఉండాలన్నా, అధర్మం పెరగాలంటే వాళ్ళు చూస్తూ ఉంటారు, ఇంకా నేర్చుకుంటారు, ధర్మబద్ధంగా జీవనం గడుపుతారు, వెయిట్ చేద్దామని చూస్తారు. తరగాలన్నా అంటే ఆ అధర్మం తగ్గాలన్నా కానీ, అలానే అధర్మం మొత్తం పోవాలన్నా అంతా కూడా పైలోకవాసుల యొక్క ఆజ్ఞతోనే జరుగుతుంది. సో మన ఇంట్లో ఎవరైనా దొంగతనం చేసినప్పుడు మనకు తెలుసు కదా, మన చిన్న చిన్న పిల్లలు దొంగతనాలు చేస్తారు, మన ఇంట్లోనే కొన్ని డబ్బులు తీసుకోవడం, అవన్నీ మనం చూసి చూడనట్టు వదిలేస్తాం, వాళ్ళు నేర్చుకుంటారులే అని. పెద్ద దొంగతనాలు అయితే అవి మితిమీరిపోతే మనమే ఏం చేస్తాము, ఆ పోలీసులను పిలిచి పట్టించేస్తాం. ఎందుకంటే వీడు ఇంకా మారడు, వీడిని మార్చేది ఆ పోలీసులే, మన ద్వారా కాదు అని చెప్పేసి పోలీసులకు ఇచ్చేస్తాం. అలానే ఇక్కడ మన పిల్లలు చిన్న చిన్న తప్పులు చేస్తే మనం వెంటనే పట్టించుకోం, పెద్ద పెద్ద తప్పులు చేస్తే మాత్రం మన పిల్లలనైనా మనం శిక్షిస్తాం. అలానే చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వారు నేర్చుకుంటారులే అనుకుంటూ ఉంటాము. పెద్ద తప్పులు చేస్తే ఇంకా మన సహనం అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఆ సహనం అనేది, ఓర్పు అనేది పోతుంది. సో అలాగనే ధర్మదేవత కూడా అధర్మంలో నడిచే వాళ్ళకి సహనంతో సమయాన్ని ఇస్తుంది, ఆ సమయంలో వాళ్ళు నేర్చుకుంటారని. కానీ కొంత సమయం మితిమీరిపోయిన తర్వాత తన ఉక్కుపాదం మోపుతుంది, ఇంకా చేయడానికి వీల్లేదని ఇంకా రూల్డ్ అవుట్ అని అంటుంది ధర్మదేవత అని చెప్తున్నారు. ఈ సృష్టిని అంతా కూడా ధర్మదేవత పరిపాలిస్తుంది. పరిపాలన లేకుండా, ఇక్కడ పరిపాలన అంటే గవర్నమెంట్ లేకుండా ఏది జరగదు. ఇప్పుడు చూడండి మన ఇంట్లోనే, సో ఎవరి కంట్రోల్, తల్లిదండ్రుల కంట్రోల్ లేకుండా పిల్లవాడు ఎలా ఉంటాడు, ఎలాంటి స్థితిలో ఉంటాడు, సో అధర్మ మార్గంలోనే ఉంటాడు, అధర్మ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఎందుకంటే అధర్మ మార్గం అనేది ఈజీ వే, ధర్మ మార్గం అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది. సో అధర్మ మార్గంగా డబ్బు అయినా తొందరగా వస్తుంది, ఇంకేదైనా కానీ. ఇప్పుడు ఒక పరీక్షలో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, రాస్తున్నప్పుడు కాపీ కొట్టి రాసే వాళ్ళకి ఎంత ఈజీ, వాళ్ళు చూస్తూ రాసేస్తుంటారు. అదే కాపీ కొట్టకుండా చక్కగా చదువుకొని కష్టపడి చదివి ఆ రాత్రి పగలు చదువుకొని అదంతా కష్టంగానే ఉంటుంది కదా. ధర్మం అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది, అధర్మం అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈజీ వేకి అట్రాక్ట్ అవుతుంటారు పిల్లలందరూ కూడా. సో అలా తల్లిదండ్రులు పట్టించుకోకుంటే, అలానే ఇక్కడ గవర్నమెంట్ అనేది లేదనుకోండి, ప్రజలు ఇష్ట ఆరాజ్యం అయిపోతుంది. ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బు లాక్కుంటారు, ఎవరి దగ్గర నుంచి అయినా వస్తువులు లాక్కుంటారు. అంటే బలం ఉన్నవాడిదే ఇంకా పెత్తనం అవుతుంటది.
కాబట్టి గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఒక క్రమబద్ధమైన జీవనంలో గడుపుతున్నారు ఇప్పుడు. సో అలా ఇక్కడ కూడా ఈ మొత్తం అనంతమైన సృష్టికి కూడా ఒక గవర్నమెంట్ లేకుంటే అదే విధంగా ఉంటుంది. అంతా కూడా అధర్మబద్ధంగా కూడా అలా ఉంటుందని, ఒక ధర్మబద్ధంగా నడవడానికి ఇక్కడ ఈ సృష్టికి ఒక గవర్నమెంట్ అనేది నిర్మించబడింది అని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఈ గవర్నమెంట్ మొత్తము కూడా విస్తారంగా మొత్తము కూడా ఈ సృష్టి అంతా కూడా విస్తరించి ఉంది అని చెప్తున్నారు. ప్రభుత్వం ఉంది, అలానే ప్రభువులు ఉన్నారు. ఎవరి తాతకు తగ్గట్టు వారు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు భారతదేశానికి మొత్తం భారతదేశాన్ని చూసుకునేది ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలానే స్టేట్ ని చూసుకునేది చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. సో అలానే ఒక డిస్ట్రిక్ట్ ని చూసుకునేది కలెక్టర్. ఈ విధంగా ఒక నియోజకవర్గాన్ని చూసుకునేది ఎమ్మెల్యే. ఈ విధంగా ఎలా అయితే ఉన్నారో ఎవరి తహతకు సంబంధించిన ప్రభువులు వాళ్ళకు ఉంటారు. భారత ప్రభుత్వం అంటే అలానే ప్రధానమంత్రి, మంత్రులు, అధికారులు ఇలా అందరూ కలిసి గవర్నమెంట్ గా ఫామ్ అవుతుంది. అదే విధంగా ఏ ఒక్కరు ఉంటే ఒకటి ప్రభుత్వం అనబడదు. అలాగనే సృష్టి అంతా కూడా ఒక్కరు కాదు, సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. సృష్టి అంతా కూడా ప్రభుత్వంలో కోటాను కోట్ల మంది ఉన్నారు అని చెప్తున్నారు. సో సృష్టిలో 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయని తెలుసు మనకి, మనందరూ కూడా తెలుసుకున్నాం. అవేంటివి? భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. 7 లోకాలేంటి? భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఇలా 7 లోకాల్లోని వాళ్ళందరితో కలిసి ఇక్కడ మనకి గవర్నమెంట్ ఫామ్ అవుతుందా అంటే కాదు. మహాలోకము, తపోలోకము, సత్యలోక వాసనతో మనకి ఈ సృష్టి యొక్క గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో ఈ మహాలోకంలో ఉండే వాళ్ళని ఏమంటారంటే మహాత్ములు అని అంటారు. మరి తపోలోకంలో ఉండే వాళ్ళని తపో ఆత్మలు అని అంటారు. మహాలోకంలో ఉండే వాళ్ళని ఏమంటారు? మహాత్మలని. తపోలోకంలో ఉండే వాళ్ళని తపో ఆత్మలని అంటారు. అలానే సత్యలోకంలో ఉండే వాళ్ళని సత్యాత్మలని అంటారు. సో వీళ్ళందరూ కలిస్తేనే అంటే మహాత్ములు, తపోహాత్మలు, సత్యాత్మలు కలిస్తేనే సృష్టి యొక్క ప్రభుత్వం అవుతుంది. సో వాళ్ళు ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఆ మహాలోకవాసులు, తపోలోకవాసులు, సత్యలోకవాసులు ఎంతమంది ఉన్నారంటే కోటాను కోట్ల మంది ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళందరినీ ఏమంటారంటే వైట్ బ్రదర్హుడ్ అని అంటారు. వారిని ఏమంటారంటే గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్ అలానే అని ఎవరు చెప్తున్నారు అంటే స్పిరిచువల్ సైన్స్ చెప్తుంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఎలా నేర్చుకుంటాము అంటే స్పిరిచువల్ సైన్స్ ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా మనం నేర్చుకుంటాము. మరి ఆ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆ ఆధ్యాత్మిక శాస్త్రం అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనము ధ్యాన సాధన చేసినప్పుడు, మనలోకి మనం వెళ్ళినప్పుడు మనకు ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడు మాత్రమే ఈ సృష్టిలో ఉన్న ఆ తపోలోకవాసుల గురించి, సత్యలోకవాసుల గురించి, మహాలోకవాసుల గురించి మనకు తెలుస్తుంది. సో ఒక పదంలో చెప్పాలంటే ఆ ప్రభుత్వం అంతా కలిసి ధర్మదేవత అని మనం అనుకుంటున్నాము. సో ఎవరిని ధర్మదేవత అనుకుంటున్నాము అంటే తపోలోకవాసులు, మహాలోకవాసులు, సత్యలోకవాసులు, ఈ 3 లోకవాసులను కలిసి మనం ధర్మదేవత అంటున్నాము. సో మనకి ఈ ధర్మదేవత గురించి కొంచెం తెలుసు. ఏంటంటే మన కోర్టులో ఏముంటది? మనకి కోర్టు ఉంటది కదా, న్యాయస్థానము. న్యాయస్థానంలో ఇక్కడ ధర్మదేవత కళ్ళకి గంతలు గట్టి ఉంటాయి. చేతిలో ఒక త్రాస్ వేలాడ పట్టుకొని ఉంటుంది. ఆ త్రాస్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుందా? సమానంగా. సో అది ఎందుకు అంటే ధర్మము అధర్మం రెండింటిని కూడా త్రాస్ లో పెట్టినప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది ఆ త్రాస్ ని సింబాలిక్ గా తీసుకున్నారు. అలానే ధర్మదేవత కళ్ళకు గంటలు కట్టారు. ఎందుకు అంటే ఈ చర్మ చక్షుల ద్వారా, ఈ కళ్ళ ద్వారా చూసేది ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా సత్యం కాదు. ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒకరిని హత్య చేశాడు, కత్తితో పొడిచాడు. సో ఆ కత్తి అక్కడ పడేశాడని పారిపోయాడు. అక్కడికి వచ్చిన ఇంకొక వ్యక్తి ఆ కత్తిని పట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చూసింది ఏంటిది? ఈ వ్యక్తి హత్య చేశాడని వాళ్ళ కళ్ళ ద్వారా వాళ్ళు చెప్తుంటారు. కానీ అక్కడ సత్యం ఏంటి? ఇంకో వ్యక్తి హత్య చేశాడు. కాబట్టి ఈ చర్మ చక్షుల ద్వారా, ఈ కళ్ళ ద్వారా చూసేది ఎప్పుడు కూడా సత్యం కాదు అనడానికి సింబాలిక్ గా, చిహ్నంగా ధర్మదేవత కళ్ళకి గంతలు కట్టుకొని ఉంటుందని ఇక్కడ పత్రిజీ గారు చెప్తున్నారు.
మన యొక్క మూడో నేత్రం ద్వారానే, ఆ ధర్మదేవత మూడో నేత్రం ద్వారానే ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ ధర్మాన్ని తెలియజేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే అలాగే చేతిలో త్రాసు ఉంటుంది. ఆ త్రాసు నువ్వు ఎంత ధర్మం చేశావు, నువ్వు ఎంత అధర్మం చేశావు, ఎన్ని మంచి పనులు చేశావు, ఎన్ని చెడ్డ పనులు చేశావు, దాన్ని బట్టే నీకు తీర్పు ఉంటుంది అని సూచిస్తుంది అని చెప్తున్నారు. అంటే నువ్వు మంచి చెడు ఎంత చేశావు అనేది బేస్ చేసుకొని నీకు ఫలితం అనేది ఉంటుంది అనేది, తీర్పు అనేది ఉంటుందనే సూచిక అని చెప్తున్నారు. నువ్వు ఎంత దుష్టంగా ఉన్నావో లేకుంటే ఎంత అధర్మబద్ధంగా ఉన్నావు అంత శిక్షణ వస్తుంది నీకు అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, అంటే మనకి చేసిన ఆ ఏదైతే ఉందో ఆ పాపము, ఆ పాపాన్ని బేస్ చేసుకునే శిక్ష అనేది ఉంటుంది. అంటే యావజ్జీవ కారాగార శిక్ష, లేకుంటే 4 years 5 years 2 years జైలు శిక్ష అని ఉంటుంది, లేకుంటే మరణ శిక్ష అనేది మనకి ఈ శిక్షణ అనేది ఈ విధంగా విధిస్తూ ఉంటారు. ఎంత ధర్మంగా ఉన్నావో నీకు అంత రక్షణ వస్తుంది, వచ్చి తీరుతుంది. ఈ 2 కళ్ళతో చూస్తే సత్యం కాదు, తెలియదు నాయన, కనుక ఈ 2 కళ్ళను మూసుకో, మూడో కన్ను తెరుసుకో అని చెప్తున్నారు. అది తెలియజేసేది ఎవరంటే ధర్మదేవత చెప్తుంది అని చెప్తున్నారు. సో మొదట్లో మనకంతా కూడా అధర్మం చేయడానికి ఫ్రీ విల్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ అధర్మం అనేది చేస్తున్నప్పుడు మనము మన లోపల నుంచి మన ఆత్మ ప్రబోధం వస్తున్నది చెడు అని. దాని ద్వారా మనము మారుతాము కావచ్చు అనేది ధర్మదేవత చూస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ కౌరవులు పాండవులను మనం చూసాం. సో కౌరవులు ఎన్నో కష్టాలు పెట్టించారు పాండవులను, అరణ్యవాసం చేయించారు, అజ్ఞాతవాసం చేయించారు, మళ్ళీ చంపడానికి ప్రయత్నించారు. కానీ చివరిలో ఏం జరిగింది? ఆ ధర్మదేవత గెలిచింది. ధర్మదేవత అంటే ఎవరు? పాండవుల రూపంలో వాళ్ళకి ఆ కౌరవులని శిక్ష అనేది కలిగింది. కాబట్టి ధర్మదేవతనే గెలిచింది. యుద్ధం ప్రారంభం కాకముందుకు కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణ పరమాత్మ ఆ కౌరవులకి ఎంతో మంచిగా చెప్పి చూశాడు. సో ఇది అధర్మము, మీరు ఈ విధంగా ఉండకూడదు, దీనివల్ల నష్టం కలుగుతుంది అని ఎంతో చెప్పి చూసినా కానీ వినలే. విననప్పుడు ఇంకేం చేసింది? ధర్మదేవత పాదం మోపింది. దాని ద్వారా వాళ్ళకి ఏం జరిగింది? వాళ్ళకి శిక్ష అనేది జరిగింది. ధర్మదేవత ద్వారా ధర్మం అనేది అక్కడ జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అంటే అర్జునుడితో చెప్తున్నారు యుద్ధం ప్రారంభం కాకముందుకే. సో ఆ భీష్ముడిని, ఆ ద్రోణుణ్ణి, సో ఆ కృపాచార్యుని అందరినీ నేను ఆల్రెడీ ముందే చంపేశాను. నువ్వు ఊరికే భౌతికంగా చెయ్యి అంటే మనకి ఆ హాస్టల్ వరల్డ్ లో ఆల్రెడీ అది జరిగిపోయింది. ముందు హాస్టల్ వరల్డ్ లో జరిగిన తర్వాత ఇక్కడ భౌతిక తలంలో జరుగుతుంది. కాబట్టి హాస్టల్ వరల్డ్ లో ఆల్రెడీ నేను చంపేశాను, ఇంకా చేయాల్సింది నువ్వేంటి? వాళ్ళని భౌతికంగా నువ్వు చంపేయని చెప్తున్నారు. నీ పని నువ్వు చెయ్యి అంతే, ధర్మదేవత అని చెప్తుంది. ఆ విధంగా కృష్ణ పరమాత్మ రూపంలో ఉన్న ధర్మదేవత నీ పని నువ్వు చెయ్యి అని చెప్తున్నది అని తెలియజేస్తున్నారు ఇక్కడ. ధర్మదేవత ఆల్రెడీ వాళ్ళని చంపేసిందని ఇందాకే చెప్పాను కదా. సో ధర్మదేవతకి ఉక్కు పాదం మోపుతుంది ఆల్రెడీ, అది హాస్టల్ వరల్డ్ లో జరిగింది. నువ్వు చేయాల్సింది ఇప్పుడు చెయ్యి. సంభవామి యుగే యుగే, ఎప్పుడైతే అధర్మం పెంచుకుంటుందో అప్పుడు ధర్మదేవత ఈ భూమి పైన జన్మ తీసుకుంటుంది అని తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ మహాలోకవాసులు, తపోలోకవాసులు, సత్యలోకవాసులు ఈ వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఏమంటారంటే అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్. సో ఈ సృష్టి యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో దాని యొక్క అడ్మినిస్ట్రేటర్స్ అని అంటారు ఈ తపోలోకవాసులు, మహాలోకవాసులు, సత్యలోకవాసుల్ని. సో ఎప్పుడైతే నీవు జ్ఞాని అయిపోతావో, నువ్వు మళ్ళీ తిరిగి పుట్టవో, నీవు ఆ పైలోకాలకు వెళ్ళి అక్కడ ఇంకా ఆ కాస్మిక్ గవర్నమెంట్ లో నువ్వు కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ గా మారిపోతావని చెప్తున్నారు. ఆ ప్రభుత్వానికి అక్కడ ఎన్నో పనులు ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ కి ఎలా ఎన్నో పనులు ఉంటాయో అదే విధంగా హోల్ క్రియేషన్ అక్కడ కూడా ఎన్నో పనులు ఉంటాయి, లెక్కలేనన్ని పనులు ఉంటాయని చెప్తున్నారు. సో ఇంకా అలాగే కాస్మిక్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా దాని డ్యూటీని ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటుంది. ఆల్వేస్ దాని డ్యూటీ ఆన్ డ్యూటీలోనే ఉంటుంది. సో మన గవర్నమెంట్ కూడా అలానే ఉంటుంది కదా, ఆన్ డ్యూటీలోనే ఉంటుంది కదా. సో ఆ డ్యూటీ మధ్యలో, ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో అంటే ఒక సంస్థలో ఉన్న వాళ్ళకి ఒక రోజు సండే హాలిడే ఇస్తారు, కానీ గవర్నమెంట్ హాలిడేలో ఉండదు కదా. ఎప్పుడు కూడా నిరంతరము పర్యవేక్షిస్తూనే ఉంటుంది ఎక్కడి నుంచి ఏ విపత్తు వస్తుందో అని. సో అలానే ఇక్కడ కూడా ఈ కాస్మిక్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా ఆన్ డ్యూటీలో ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ సృష్టిని అంతా కూడా పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఈ సృష్టిలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా చూస్తూనే ఉంటుంది. కాబట్టి మనం చేసే పని ఎప్పుడు కూడా
ఆ అధర్మబద్ధమైన పని కానీ, ధర్మబద్ధమైన పని కానీ అన్నీ కూడా నోట్ చేయబడతాయని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పని ధర్మబద్ధంగా చేస్తున్నామా? లేదా అధర్మబద్ధంగా చేస్తున్నామా? సో, అక్కడ సృష్టి అనేది గమనించబడుతుంది. సృష్టి చేత గమనించబడుతుంది కాబట్టి, మనము అవేర్‌నెస్‌లో ఉండి మనం చేసే పనులన్నీ కూడా మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలని చెప్తున్నారు. సో, ఇక్కడ కరోనా వచ్చింది కాబట్టే ప్రభుత్వం మన లైఫ్‌లో ఇంటర్ఫియర్ అయింది. కానీ ఇక్కడ ఏంటిదంటే కాస్మిక్ గవర్నమెంట్ కూడా ఎప్పుడూ కూడా మధ్యలో ఇంటర్ఫియర్ కాదు. ఎప్పుడైతే విపత్కరమైన పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడే ఆ గవర్నమెంట్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది అని చెప్తున్నారు. ఆ కరోనా రూపంలో అప్పుడు ఇంటర్ఫియర్ కావడానికి కారణం ఏంటంటే, ఇంకా అప్పుడు తప్పనిసరి పరిస్థితి. సో, అత్యవసరమైన పరిస్థితి, ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చింది కాబట్టే ఆ ధర్మదేవత ఈ భూమికి రావడం జరిగింది. సో, అలా వచ్చింది కాబట్టే ఈ సృష్టిని, ఈ భూమండలాన్ని కాపాడగలిగింది. సో, ఇప్పుడు భూమండలం అంతా కూడా గొప్ప ఎమర్జెన్సీలో ఉంది కనుకనే ఈ కోవిడ్-19 అనేది వచ్చింది. ఇంకా ఎనఫ్ యూ కెనాట్ క్రాస్ ద లైన్ అని చెప్పి ఈ కోవిడ్ రూపంలో ధర్మదేవత అనేది భూమి మీదకి వచ్చింది అని ఇక్కడ మనకు పత్రిజీ గారు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. సో, అలానే ఇక్కడ చూడండి కాలిఫోర్నియాలో జరిగిన వరల్డ్ ఫైర్స్ కానీ, మొన్న మనకి లాస్ ఏంజెల్స్ అమెరికాలో కూడా మనకి ఆ బర్న్ అంటే ఆ అగ్ని ప్రమాదం ద్వారా ఎంత నష్టం జరిగింది, ఎన్ని జీవులు మరణించాయి, అలానే ఎంతో మంది చనిపోయారు, ఎంతో నష్టం జరిగింది. కారణం ఏంటి అంటే అక్కడ ఇంకా అది తప్పనిసరి పరిస్థితి, ఎమర్జెన్సీ పరిస్థితి. అక్కడ చాలా అధర్మం అనేది పెచ్చుబీకిపోతుంది కాబట్టి ఇంకా అక్కడ ధర్మదేవత ఆ రూపంలో వచ్చింది. సో, ఆ విధంగా మనకి ఎర్త్‌క్వేక్స్ రూపంలో, అలానే సునామీ రూపంలో మనకి ధర్మదేవత, ప్రకృతి దేవతలు ఒక సునామీ లాగానో ఇలా వచ్చి ఒక మహమ్మారి లాగానో వచ్చి మొత్తం ప్రపంచం మీదకి ఆ విధంగా వచ్చి ఆ సృష్టిలో ఉన్న ఆ చెడునంతా కూడా తీసేస్తాయని చెప్తున్నారు. సో, ఇక్కడ భారతదేశ ప్రభుత్వం ఎలా ఉందో, మనకి అమెరికా ప్రభుత్వం ఎలా ఉందో, అలానే మన సృష్టి యొక్క ప్రభుత్వం ఉంది. అది మన కంటికి కనబడదు. అది బుద్ధితో తెలుసుకోవాలి, జ్ఞానంతో తెలుసుకోవాలి. ఈ 2 కావాలంటే మనకి ఏం కావాలంటే బుద్ధి, జ్ఞానం కలిగి ఉండాలంటే నువ్వు ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకున్నప్పుడు మాత్రమే నీ మూడో కన్ను ఓపెన్ అయ్యి నీ దివ్యచక్షు ద్వారా ఆ జ్ఞానం అనేది నువ్వు పొందుతావు. దివ్యచక్షుతో నీకు బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఈ 2 కలుగుతాయి. సో, జ్ఞానం అంటే ఏంటి? పరలోక జ్ఞానం. బుద్ధి అంటే ఏంటి? ఇహలోక జ్ఞానం. కామన్ సెన్స్. అంటే ఇక్కడ మన బుద్ధి ఎలా ఉంది? సో, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ఒక స్త్రీతోని కానీ, నీ పక్కన ఒక చిన్న పిల్ల కూర్చుంది. ఒక స్త్రీతోని ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? సో, అది బుద్ధి. అది ఇహలోకంలో నుంచి వస్తుంది. అంటే మనం చేసే మంచి, చెడు ఇదంతా కూడా నీకు ఇహలోకం ద్వారా వస్తుంది. నువ్వు మాంసాహారం తింటున్నావు. అది చెడు. ఆ జీవిని చంపినప్పుడు ఆ జీవి విలవిలా కొట్టుకుంటుంది. సో, ఇదంతా కూడా బుద్ధి. ఈ బుద్ధి ద్వారా వస్తుంది. ఇహలోకం ద్వారా వస్తుంది. జ్ఞానం అంతా కూడా పరలోకం ద్వారా వస్తుంది. సో, కాబట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది తప్పదు. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉన్నారని చెప్తున్నారు. ఒకరు దుష్టులు అయితే రెండో వాళ్ళు శిష్టులు. సో, దుష్టులకు ఎగ్జాంపుల్‌గా మనం ఎంతో మందిని తీసుకోవచ్చు కౌరవులు. అలానే మన శిష్టులుగా పాండవులను తీసుకోవచ్చు. క్రూరులు, సాధువులు. క్రూరులంటే ఎవరు? దుష్టులు. సాధువులంటే ఎవరు? శిష్టులు. మంచివారు, చెడ్డవారు. మంచివారంటే ఎవరు? చెడ్డవారంటే దుష్టులు. మంచివారంటే శిష్టులు. ఇలా ఇంకొకరికి హాని చేసేవాళ్ళు, ఇంకొకరికి హాని చేయని వాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు. ఎవరికి హాని తలపెట్టని వాళ్ళు శిష్టులైతే సకల ప్రాణికోటికి హాని తలపెట్టే వాళ్ళు దుష్టులు అని చెప్తున్నారు. పైలోకవాసుల్లో, ఊర్ధ్వలోకవాసుల్లో ఎవరు దుష్టులు ఉండరు. వాళ్ళంతా కూడా మహాత్ములు. వాళ్ళంతా తపోహాత్మలు. వాళ్ళంతా సత్యాత్మలు. సో, వీళ్ళందరూ కూడా పైలోకాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మంచి ఆత్మలు. ఎప్పుడూ మంచి చేసేవాళ్ళే. ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండే వాళ్ళే ఉంటారు. మహాత్ములంతా మహాలోకంలో ఉంటారు. తపో ఆత్మలంతా తపోలోకంలో ఉంటారు. అలానే సత్యాత్మలందరూ సత్యలోకంలో ఉంటారని చెప్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా అందరూ కలిసి కూడా ఇక్కడికి మనకి ఈ సృష్టి యొక్క ప్రభుత్వం ఏర్పడుతుందని మనం తెలుసుకున్నాము. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నారు మొహమ్మద్. సో, మహమ్మద్ ప్రవక్త గురించి ఒకసారి మహమ్మద్ ఒక నాస్తికునితోని కత్తి యుద్ధం చేస్తున్నాడంట. సో, ఆ కత్తి యుద్ధం చేస్తున్నప్పుడు
ఇంకా ఆ మహమ్మద్ క్రింద పడిపోయాడట. పడిపోయినప్పుడు ఆ నాస్తికుడు ఆయనతో అంటున్నాడంట, మెడ మీద కత్తి పెట్టేసి, ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు? నీ అల్లా ఎక్కడున్నాడు? నువ్వు ఆయన కంటికి కనిపించడు. సో వారి గురించి నువ్వు తాపత్రయపడుతున్నావు, వారి గురించి చెప్తున్నావు కదా, వారు ఇప్పుడు నీకు ఎక్కడ ఎలా రక్షిస్తారు, ఎక్కడ ఉన్నారని అప్పుడు అంటే, ఇంకా అప్పుడు మహమ్మద్ చెప్తున్నారు, నేను నీ గొంతును కోసేస్తాను. ఇప్పుడు ఇంకా సారీ, ఆ దుష్టుడు చెప్తున్నాడు, నీ గొంతుని నేను కోసేస్తాను, నిన్ను ఎవరు రక్షిస్తారు అన్నప్పుడు ఇంకా మెడ మీద కత్తి పెట్టాడు. అప్పుడు కూడా ఏం చెప్పాడంటే మహమ్మదు, నా అల్లా ఉన్నాడు, నన్ను రక్షిస్తాడని చెప్పేసరికి, అంటే గొంతు మీద కత్తి ఉన్నా కానీ నా అల్లా ఉన్నాడు, నన్ను రక్షిస్తాడనేసరికి అక్కడ ఎదుటి ఉన్న దుష్టుని లోపల ఒక వణుకు అనేది మొదలైంది. సో ఆయనకున్న ఆ ధైర్యం వల్ల నిజమైన వాళ్ళ భ్రమ తనలో ఏర్పడి, సో అక్కడ వణుకు అనేది మొదలయ్యి అతడికి కత్తి కింద పడేశాడు. ఆ కత్తిని ఇంకా మహమ్మద్ తీసుకొని ఆ దుష్టుడి గొంతు మీద పెట్టి, నాకు నా అల్లా ఉన్నాడు, నా అల్లా నన్ను రక్షించాడు, మరి నిన్నెవరు రక్షిస్తారని అప్పుడు అడిగాడు. సో ఎలా ఇప్పుడు ఇక్కడ అంటే తనలో ఉన్న ధైర్యమే ఆ ధర్మదేవత రూపంలో వచ్చింది. తనలో ఉన్న ధైర్యం, ఆ టైంలో తనకు ఆ ధైర్యం ఎలా వచ్చింది, నాకు ఏమీ కాదు అనే ఆ ధైర్యం, ఆ ఆలోచన ఏ విధంగా ఉంటే మనకు అదే జరుగుతుంది అనడానికి నిదర్శనం ఇక్కడ. అంటే మన ఆలోచన తీరు ఏ విధంగా ఉంటే మనకు అది ప్రస్ఫుటం అవుతుంది. ప్రస్తుత పరిస్థితిలో తను అంత ధైర్యంగా ఉండి తను అదే ఆలోచన, ఇలాంటి అక్కడ ఆలోచన ఎలా ఉంది అని అంటే మెరాక్యులస్ థింకింగ్ ఉంది అక్కడ ఉన్న మహమ్మద్ ప్రవక్త గారికి. సో అలా ఉంది కాబట్టి ఆయనకి ఆ ధర్మదేవత ఆ రూపంలో వచ్చింది, ఆయన ఆలోచన రూపంలో వచ్చి ఆయనను కాపాడింది. సో ఇక్కడ ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారని మళ్ళీ అతన్ని అడుగుతున్నాడు మహమ్మద్ ప్రవక్త గారు. అప్పుడు నా అల్లా నన్ను రక్షిస్తాడని చెప్పాడు మహమ్మద్. అలా సారీ, మహమ్మద్ అడిగినప్పుడు అలా చెప్పాడు, అలా దర్శించాడు. సో ఇక్కడ గార్బల్ అనే సత్యలోకవాసి నుండి నేర్చుకున్నాడు ఇవన్నీ కూడా అని చెప్తున్నారు మహమ్మద్ ప్రవక్తగా. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంటే గార్బల్ అనే సత్యలోకవాసి నుంచి ఇదంతా కూడా జ్ఞానాన్ని నేర్చుకున్నాడంట. సకల లోకాలు చూసి వచ్చాడు మహమ్మద్ ప్రవక్త అని చెప్తున్నారు. సో అల్లా అంటే ప్రభుత్వం, ద కాస్మిక్ గవర్నమెంట్. సో ఆయన చెప్పింది ఏంటి, అల్లా అంటే కాస్మిక్ గవర్నమెంట్ నే అల్లా అని తెలియజేశారు. సో ఆ కాస్మిక్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. నువ్వు దుష్టుడివో నువ్వు శిష్టుడివో నువ్వు తెలుసుకో అని చెప్తుంది. నీ కడుపులో ఆకలి ఉందో లేదో నీకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు కదా మన ఆకలి. అలానే మనం చేసే తప్పులు ఒప్పులు అనేటివి మన లోపల నుంచి మనకే తెలుస్తుంటాయి. నీకు ఆకలి వేస్తే వేయకపోతే సహజంగానే తినవు, ఆకలి వేస్తే తింటావు. అలాగే నువ్వు దుష్టుడవో అవునో కాదో నీకు తెలుసు ఆ విషయము అని ఇక్కడ పత్రిజీ గారు చెప్తున్నారు. ఒక దుష్టుడవైతే నీకు శిక్షణ తప్పనిసరిగా వస్తుంది. ఆ శిక్షణ ఒక రోగంగా గాని, ఒక మహమ్మారిలా గాని వస్తుంది, ఒక క్యాన్సర్ లాగా వస్తుంది అని చెప్తున్నారు. ఆ శిక్షణ ఏ విధంగా వస్తుందంటే మనం చేసిన తప్పులకి రోగం రూపంలో కానీ, ఒక మహమ్మారి రూపంలో కానీ, ఒక క్యాన్సర్ రూపంలో కానీ వస్తుంది. పాపానికి రోగం అనేది శిక్షణ అని చెప్తున్నారు. పాపానికి శిక్షణ ఏది అంటే మనని ఒక ధర్మబద్ధంగా మనని మార్చడానికి శిక్షణ ఏది అంటే రోగం. సో నాయన నువ్వు ఇంకా పాపాలు చేశావు, ఎన్నో రోగాలు, ఎన్నో పాపాలు చేశావు కాబట్టి నీకు ఇంకా ఈ రోగం ఇస్తున్నాను. ఈ రోగంలో ద్వారా నువ్వు చక్కగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకొని ఆ రోగము ద్వారా ఆ శిక్షణ పొంది నువ్వు ధర్మబద్ధంగా జీవించని తెలియజేస్తుంది. ధర్మ దేవత ఈ విధంగా తెలియజేస్తుందని చెప్తున్నారు. ఎప్పుడైతే దుష్టత్వం పోయి శిష్టత్వం వస్తుందో నీకు ఇంకా శిక్షణ అవసరం లేదు. అందులో మన లోపల ఉన్న ఆ దుష్టత్వం అంతా పోయి మనం కూడా ఆ ధర్మబద్ధమైన జీవనం గడుపుతున్నప్పుడు ఇంకా మనకి శిక్షణ అవసరం లేదు కాబట్టి ఆ రోగం అనేది నయం అయిపోతుంది. సో మనకు వచ్చిన రోగం నయం కావాలంటే మనలో మార్పు, మన లోపల ధర్మబద్ధ కరుణ, ప్రేమ ఇవన్నీ మనలో కలిగినప్పుడు మనలో ఉన్న రోగం అనేది ఎగిరిపోతుంది. ఏ విధంగా మనలో మార్పు అనేది ఆ విధంగా ఉంది కాబట్టి సో మన లోపల మార్పు వచ్చింది, ఇంకా శిక్షణ అవసరం లేదు. సో మనం నేర్చుకున్నాం కాబట్టి ఆ రోగం అనేది మాయమైపోతుంది. సో కాబట్టి మనకు ఇన్ని రోగాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి అంటే మనం ఇంకా ఏ విధంగా ఉన్నాము, మనం ఇంకా అధర్మబద్ధంగా ఉన్నాము, మనలో కొంచెం ఆ అధర్మం అనేది ఉంది కాబట్టి ఆ విధంగా రోగాల రూపంలో మనకు చూపిస్తుంది. సో ఆ శిక్షణని ఇస్తుంది. ఆ శిక్షణ ద్వారా మనము చక్కటి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. సో అప్పుడు మనము ఒక సత్యలోకవాసం అయిపోతాము, మహాలోకవాసం అయిపోతాము. తపోలోకవాసం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ భూలోకంలోకి వచ్చి ఇంకా కొంచెం ఎదిగి
సత్యలోకవాసంగా కావాల్సిందే. నువ్వు సత్యలోకవాసివి అయినప్పుడు నీకు తిరిగి రానక్క అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే తపోలోకవాసి అయినా మహాలోకవాసి అయినా కానీ మళ్ళీ భూలోకం వచ్చి మళ్ళీ కొంచెం నేర్చుకొని సత్యలోకవాసి కావాలి అని చెప్తున్నారు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తులోర్జున మాముపేత్యాతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. అంటే నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా తపోలోకానికి వెళ్ళినా తిరిగి ఇంకో జన్మ ఎత్తాల్సిందే భూమి పైన. కానీ నువ్వు నాలాగా సత్యలోకవాసి అయితే నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళక్కర్లేదు భూమిపైకి. ఆ ప్రభుత్వంలో నీకు స్థానం కల్పించబడుతుంది అని చెప్తున్నారు. అంటే సుస్థిరంగా ఉండిపోతావు ఆ ప్రభుత్వంలో. నువ్వు తపోలోకవాసి అయినా బ్రహ్మలోకవాసి అయినా ఇంకా మహాలోకవాసు అయినా ఏ లోకవాసు అయినా కానీ భూమిపైకి మళ్ళీ తిరిగి వస్తావు. కానీ నువ్వు సత్యలోకవాసి అయితే ఇంకా తిరిగి రానాల్సిన అవసరం లేదు. నువ్వు అకాస్మిక్ గవర్నమెంట్ లో ఒక మెంబర్ అయిపోతావు అని చెప్తున్నారు. నువ్వు ఇంకా ఆ ప్రభు అయిపోతావని ఇక్కడ ఎంతో చక్కగా మనకి ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. సత్యం తెలిసిన వాళ్ళంతా కూడా ప్రభువులు కాదు అంటున్నారు. అసత్యంలో ఉండే వాళ్ళంతా కూడా ప్రజలు. సత్యం తెలుసుకున్న వాళ్ళంతా ప్రభువులు, అసత్యంలో ఉన్న వాళ్ళంతా ప్రజలు అని చెప్తున్నారు. ఇక్కడ సత్యం ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళందరూ ప్రభువులే, ఇంకా అసత్యంలో ఉన్న వాళ్ళంతా ప్రజలు అని చెప్తున్నారు. భూలోకవాసులు, భువర్లోకవాసులు, అలానే సువర్లోకవాసులు, అలానే జనాలోకవాసులు, అలానే మహాలోకవాసులు, భూలోకవాసులు, అలానే భువర్లోకవాసులు, సువర్లోకవాసులు, ఈ 3 లోకాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రజలు. మరి సత్యలోకవాసులంతా ప్రభువులు అని చెప్తున్నారు. ఈ ప్రజలకి ఆ ప్రభులకి సంధాన హేతుగా ఉండేవారు ఎవరంటే మహాలోకవాసులు, తపోలోకవాసులు. ఇక్కడ సత్యం తెలుసుకున్న వాళ్ళు అంతా కూడా ప్రభువులు, మరి అసత్యంలో ఉండే వాళ్ళంతా ప్రజలు అని చెప్తున్నారు. ఎవరు ప్రజలు అంటే భువర్లోకంలో ఉండేవాళ్ళు, భూలోకంలో ఉండేవాళ్ళు, సువర్లోకంలో ఉండేవాళ్ళు, అలానే జనోలోకవాసులందరూ కూడా ప్రజలైతే సత్యలోకవాసులంతా ప్రభువులు అవుతారు. మరి ఆ ప్రజలకి ప్రభువులకి మధ్యన సంధాన హేతువుగా ఉండే వాళ్ళు ఎవరు అంటే తపోలోకవాసులు, మహాలోకవాసులు అన్నట్టు. వీళ్ళు ప్రజలు కాదు, ప్రభువులు కాదు. వీళ్ళు మధ్యలో ఉండే ప్రభువులకు కాబోయే వాళ్ళు అన్నట్టు. ప్రభువులు కాబోయే వాళ్ళు అంటే మధ్యలో సంధాన హేతువుగా ఉంటారు. సో ఈ 7 లోకాల వాసుల గురించి మనం తెలుసుకున్నామని చెప్తున్నారు ఇక్కడ పత్రిజీ గారు. అయితే భూలోకం అంటే 3D యూనివర్స్ అని చెప్తున్నారు. అంటే ఇంకా ఇది మనకు తెలుసు కదా, భువర్లోకం అంటే 3 డైమెన్షన్ అని. అలానే భువర్లోకం అంటే లోయర్ ఆస్ట్రల్ వరల్డ్ అంట. భువర్లోకం అంటే లోయర్ ఆస్ట్రల్ వరల్డ్, అలానే సువర్లోకం అంటే హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్ అంట. అలానే జనాలోకం అంటే ఏంటి అంటే కాజల్ వరల్డ్ అని చెప్తున్నారు. అలానే మహాలోకం అంటే సుప్రాకాజల్ వరల్డ్ అని చెప్తున్నారు. మహాలోకం అంటే సుప్రాకాజల్ వరల్డ్, తపోలోకం అంటే డీప్ మెడిటేటివ్ వరల్డ్ అని చెప్తున్నారు. సత్యలోకం అంటే హైయెస్ట్ వరల్డ్ అని చెప్తున్నారు. ఇదంతా అంటే తెలుగుకి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చెప్తున్నారు. ఈ హైయెస్ట్ వరల్డ్ నుంచే ప్రభుత్వం నిర్వహణ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. హైయెస్ట్ వరల్డ్ అంటే ఏంటిది? సత్యలోకవాసం. దీని నుంచే మొత్తం కూడా ప్రభుత్వము నడిపించబడుతుంది, ఈ సృష్టి నడిపించబడుతుంది. సో ఈ సృష్టి యొక్క ప్రభుత్వం అంతా కూడా వాళ్ళ చేతిలోనే ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగానే జరుగుతుంది, వాళ్ళ కనుసన్నలోనే ఈ ప్రభుత్వం, ఈ సృష్టి అంతా కూడా ఆ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. ఎక్కడ సునామీలు రావాలో, అలానే ఎక్కడ భూకంపాలు రావాలో, ఎక్కడ మహమ్మారి రావాలో, ఎక్కడ కరోనా రూపంలో ఒక వ్యాధి రావాలో వాళ్ళంతా నిశ్చయిస్తారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చైనాలో వచ్చింది అని చెప్తున్నారు. అలానే ఇంకా చాలా చోట్ల ఎక్కువ ఎందుకు వచ్చిందంటే అక్కడ అధర్మం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ అధర్మాన్ని అక్కడ ధర్మబద్ధం చెయ్యాలి, అక్కడ ఉన్న అధర్మంగా జీవిస్తున్న వాళ్ళని తొలగించాలి కాబట్టి అక్కడ ఎక్కువగా వస్తుంది. ఏ భూమండలం కింద పోవాలో, ఏ భూమండలం పైకి రావాలో, అంటే ఏ భూమండలం కిందికి పోవాలో, ఏ భూమండలం పైకి రావాలో, ఏ దేశం కిందికి పోవాలో, ఏ దేశం పైకి రావాలో, ఏ మనిషి కిందికి పోవాలో, అలానే ఏ మనిషికి పైకి రావాలో, ఏ సత్యలోకవాసులు అనేది ఆ సత్యలోకవాసులు నిర్ణయిస్తారని చెప్తున్నారు. సో కొందరు ఎదుగుతారు, అంటే ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతారు, కొందరేమో కిందికి పోతున్నారు. కారణం ఏంటి అంటే ఇదంతా కూడా మన యొక్క ఆ ప్రవర్తన తీరును బేస్ చేసుకొని ఉంటుంది. సో వీళ్ళంతా కూడా జడ్జిమెంట్ చేస్తారు, ఇస్తారు అని చెప్తున్నారు సత్యలోకవాసులు. ఎలాగైతే ఒక కోర్టులో ఒక న్యాయమూర్తి జడ్జిమెంట్ ఇస్తారో అదే విధంగా ఇక్కడ శిక్ష విధిస్తాడో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, జడ్జిమెంట్ ఇస్తారు, కోర్టులో ఉన్న జడ్జ్. అలానే ఇంప్లిమెంట్ చేయరు. సో ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? పోలీస్ వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది.
అలాగే ప్రకృతి దేవతలు ఇక్కడ శిక్షణ అంటే జడ్జి చేసేది సత్యలోకవాసులు అయితే, ప్రకృతి దేవతలు అనేవాళ్ళు మన పోలీస్ వ్యవస్థ ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా వాళ్ళంతా కూడా అంజెలిక్ కింగ్డమ్ అంటారు. వీళ్ళంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లాగా వీళ్ళ యొక్క ప్రభువులు ఆ సత్యలోకవాసులంతా తెలియజేసినంతా కూడా వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ సత్యలోకవాసులు చెప్పిన తీర్పుని ప్రకృతి దేవతలంతా కూడా అమలు పరుస్తారని చెప్తున్నారు. సో ఇంకా ఇదంతా కూడా ఒక గొప్ప సుస్పష్టమైన సృష్టి ప్రణాళిక అని చెప్తున్నారు. ఇదంతా కూడా ఆ సృష్టి యొక్క ప్రణాళిక. సో ప్రకృతి దేవతలు కన్నెర చేశారు అంటే అక్కడ సత్యలోకవాసులు జడ్జ్ చేశారు. సో ఆ ప్లేస్ లో అలాంటి కండిషన్ ఏర్పరచమని. సో కాబట్టి అలాంటి కండిషన్ మనకి భూకంపం రూపంలో కావచ్చు, సునామీ రూపంలో కావచ్చు, ఒక మహమ్మారి రూపంలో కావచ్చు, లేకుంటే ఒక అగ్ని ఈ పిల్లలు అలా ఒక మొత్తము కూడా చూడండి మొన్న లాస్ ఏంజల్స్ లో ఎలా జరిగింది అంటే అది ప్రకృతి వైపరీత్యం వల్లే జరిగింది. ఆ విధంగా అలా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక గొప్ప సృష్టి ప్రణాళిక అని తెలియజేస్తున్నారు. సో మన ఫ్రీ విల్ ప్రకారము మన ఇచ్ఛాను ప్రకారం అంటే మనం చెడు చేసి అయ్యో చెడు చేశామని తెలుసుకుంటాం. మనకు చెడు చేస్తే తెలుస్తుంది మనం చేసింది తప్పు అని. అలానే మంచి చేసి ఇంకా మంచి చేస్తే ఇంకా మనకు లాభాలు వస్తాయని తెలుసుకుంటాము. మనం వ్యాపారం లాభాల కోసమే చేస్తాం కదా. అలాగే ఈ సృష్టి యొక్క క్రమం అంతా కూడా లాభాలు చేకూర్చడం కోసమే జరుగుతుంది అని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్మదేవత గురించి తెలుసుకోవాలి. అలానే కాస్మిక్ గవర్నమెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. సో ఇదంతా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే చక్కటి బుక్స్ చదవాలి. అలానే ఏం చేయాలి, ఇంకా మనము ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం ద్వారా మనకి ఎంతో కూడా అందించబడుతుంది. అంతా మనకి కావలసిన జ్ఞానం అంతా కూడా ఈ భగవద్గీత రూపంలో, వేదాల రూపంలో, ఎన్నో బుక్స్ రూపంలో మనకి మొత్తం కూడా అందించబడుతుంది. సో దాన్ని చక్కగా తీసుకొని మనం చదువుకొని సో ఆ జ్ఞానాన్ని పొందడం అనేది ఎంతో ముఖ్యమని చెప్తున్నారు. సో ప్రతి మనిషి కూడా తను సవరించుకోవాలి. మనలను ఎవరు కూడా సవరించరు. మనల్ని మనమే సవరించుకోవాలి. వేరే వాళ్ళు చెప్తే మనం మారం. మన ద్వారా మనం మారితేనే మారగలుగుతాము. ఎవరికి వారే అని చెప్తున్నారు. ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మోన్ బంధువు ఆత్మైవ త్రిపురాత్మనః అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని ఇక్కడ మన కృష్ణ పరమాత్మ చెప్పిన అంశం గురించి మనకి చక్కగా చెప్తున్నారు. నీకు ఎవరైనా హాని చేయగలరు కానీ నీకు మంచి చేయలేరు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప సూత్రం అని చెప్తున్నారు. నీకు హామ్ చేసుకోవచ్చు, పక్క వాళ్ళు హామ్ చేయవచ్చు, నీకు నువ్వు మంచి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ నువ్వు పక్క వారికి మంచి చేయలేవు. ఎప్పుడు కూడా పక్క వాళ్ళు నీకు మంచి చేయలేరు. నీకు నువ్వే మంచి చేసుకోవాలంటే అని చెప్తున్నారు. అలానే నువ్వు చెడు చేయరాదు, మంచి చెయ్యాలి అని తెలియజేస్తుంది కాస్మిక్ గవర్నమెంట్. చెడు చేసిన వారికి శిక్ష వచ్చి తీరుతుంది అని, పనిష్మెంట్ అనేది కంపల్సరీ అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. సో చాలా టైం ఉందా మేడం? ఇక్కడ చాలా ఉంది. సో ఇక్కడ యద్భావం తద్భవతి అని మనకి తెలుసు. అంటే థింక్ మిరాక్యులస్లీ నాట్ డిజాస్ట్రస్లీ అని చెప్తున్నారు. దెర్ ఆర్ 4 types ఆఫ్ థింకింగ్ అని చెప్తున్నారు. మనకందరికీ తెలుసు. వినాశకరమైన ఆలోచనలు, అలానే నకారాత్మక ఆలోచనలు, సకారాత్మక ఆలోచనలు, అద్భుతకరమైన ఆలోచనలు. అంటే నెగటివ్ థింకింగ్స్, పాజిటివ్ థింకింగ్, అలానే మిరాక్యులస్ థింకింగ్స్, ఇలా 4 రకాల ఆలోచనలు ఉన్నాయి. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలా జరుగుతుంది. అంటే యద్భావం తద్భవతి అని మనకి భగవద్గీతలో తెలియజేశారు. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తే నీకు అలా జరుగుతుంది. సో నేను భగవద్గీత చదవగలను అని ఆలోచిస్తే అది జరుగుతుంది. నేను ధర్మదేవత గురించి తెలుసుకుంటానన్నప్పుడు తెలుసుకుంటావు. అలానే నేను ధ్యానం చేస్తానంటే చెయ్యగలుగుతావు. నేను చెయ్యను, నా ధ్యానం కుదురుతలేదంటే కుదరదు. నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. అంతేకాని ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించరని చెప్తున్నారు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అంటే నీది నువ్వే సృష్టించుకుంటున్నావు. నువ్వు ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, నిరంతరం అందరికీ మంచి చేస్తూ ఉండాలి. ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టరాదు. నిరంతరము అందరికీ మంచి చేస్తూ ఉండాలి. అలానే ఏ ప్రాణికి కూడా హాని చేయకూడదు. కంటికి కనబడిన ప్రభుత్వం ఉంది, అది చర్మ చక్షువులకు కనబడదు, దివ్య చక్షులకే కనబడుతుంది అనే విషయం గుర్తుపెట్టుకొని ధ్యానం ద్వారానే ఆ దివ్య చక్షు అనేది మనకు కనబడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలానే
ప్రకృతి దేవతలు నీ ఆధీనంలో నుండి నువ్వు ఏది చెప్తే అది చేస్తారు, నువ్వు ధ్యానం చేసి నువ్వు సృష్టి అనుసారం నువ్వు నడుచుకుంటే అని చెప్తున్నారు. సో ఈ సత్యలోక వాసులో ఆ ప్రభుత్వం ఆజ్ఞను శిరసావహించి ఆ ఎవరైతే ఉన్నారో ప్రకృతి దేవతల సృష్టిని నడిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఈ ఏంజల్ కింగ్డమ్ ను నడిపించేది ఎవరు అంటే ఈ సృష్టి యొక్క ప్రభుత్వమే అని చెప్తున్నారు. ధర్మదేవత ఎప్పుడు కూడా దుష్టులకు శిక్షణ ఇస్తూ శిక్షలకు రక్షణ ఇస్తూ ఉంటుంది. మనం ధ్యానానికి ఎంత దూరంగా ఉంటే ధర్మదేవతకి అంత దూరంగా ఉంటాం ఫ్రెండ్స్. ఇది మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ధ్యానానికి ఎంత దూరంగా పోతూ ఉంటామో మనము ధర్మదేవతకి అంత దూరంగా ఉంటాము. మనం ధ్యానానికి ఎంత దగ్గరగా ఉంటే ధర్మదేవతకి అంత దగ్గరగా ఉంటాం. మన ధ్యానానికి ఎంత దగ్గరగా ఉంటే సత్యలోకానికి అంత దగ్గరగా ఉంటాము, అంత దగ్గరగా అవుతాము. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో అందరికీ ధ్యానం అనేది నేర్పిస్తున్నాము. మనం అంతా కూడా సత్యలోక వాసులమే అని పత్రిజీ గారు చెప్తారు. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే మనం ఒక పిరమిడ్ మాస్టర్ అని చెప్తున్నప్పుడు ఎలా ఉండాలి సార్ చెప్పినట్టు ఒక పిరమిడ్ మాస్టర్ సత్యలోక వాసి ఎలా ఉంటాడు, ఎవరికి హాని తలపెట్టాడు. సో సత్యలోక వాసి దగ్గర చెడు అనేది ఉండదు, మంచి అనేది ఉంటది. ఎప్పుడూ కూడా ప్రతి క్షణము ఒక్క క్షణము అంటే మన సెకండ్ ఏ క్షణము కూడా చెడు అనేది ఉండదు. ఆలోచన రూపంలో కావచ్చు, దృష్టి రూపంలో కావచ్చు, అలానే చేష్టల రూపంలో కావచ్చు, ఇంకా మాట రూపంలో కావచ్చు, ఏ రూపంలో కూడా చెడు అనేది ఉండదు. సో మనం పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకుంటున్నాం. మరి చెప్పుకుంటున్నప్పుడు ఆ విధంగా ఉంటున్నామా లేదా? ఆ విధంగా ఉండాలి అంటే మన సాధన అనేది ఎలా ఉండాలి అని అంటే అనాపనసతి శ్వాస మీద ధ్యాస పెట్టి మనం కూర్చున్నామంటే ఆ జ్ఞానం మనలోకి వచ్చి మనల్ని ఆ విధంగా మార్పు చెందించాలి. ఆ ప్రేమతత్వం అనేది మనలోకి రావాలి, ఆ కరుణాతత్వం అనేది మనలోకి రావాలి. ఆ జ్ఞానం ఆ ప్రేమను ఎప్పుడైతే ఆ కరుణను మన ప్రపంచానికి అందిస్తామో మనము ఆ ధర్మదేవతకి దగ్గరగా ఉంటాము ఫ్రెండ్స్. సో సృష్టికి ధర్మానికి ఉన్న సంబంధం అది. సో ధర్మదేవత అంటే ఎవరో కాదు, ధర్మబద్ధమైన జీవనం గడిపే వాళ్ళే ధర్మదేవత అని తెలియజేశారు. సో నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు, కానీ నీవు చేసే పనులకి కొంత సమయం అనేది ధర్మదేవత ఇస్తుంది. తర్వాత సో దానికి కావలసిన శిక్షణ అనేది రోగం రూపంలో నీకు ఇస్తుంది అని తెలియజేస్తున్నారు. నువ్వు నేర్చుకుంటే ఆ రోగం తొందరగా నయమవుతుంది అని ఇలా మనకి ధర్మదేవత అంటే ఎవరు, సృష్టికి ధర్మానికి ఉన్న సంబంధాన్ని గురించి పత్రిజీ గారు ఎంత చక్కగా తెలియజేశారు. టైం లేదు కాబట్టి దీన్ని కుదించకుండా చెప్పడం అయింది. సో ప్రతి ఒక్కరూ చదవాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ధర్మాన్ని గురించి. సో ధర్మబద్ధమైన జీవనం అనేది మన నిత్య జీవితంలో అలవర్చుకున్నప్పుడు మాత్రమే పిరమిడ్ మాస్టర్ గా మనం ఉండగలుగుతాము. సో పత్రిజీ గారికి మనం ఇచ్చే ఆ గ్రాటిట్యూడ్ ఆ రూపంలో మనము ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సో పత్రిజీ గారికి అలానే మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ధర్మానికి అంటే సృష్టికి ధర్మానికి ధర్మం ఎలా ఉంటుంది అనేది నిజం. చాలా మంది అంటుంటారు కదా, ఈ సృష్టిలో ధర్మం లేదు, ఈ లోపల ధర్మం లేదు, ధర్మం నశించింది, ఆ ధర్మం ఎక్కువ ఉంది, ఆ ధర్మానికి చోటు ఎక్కువ ఉంది, దేవుడు వాళ్ళకే రక్షిస్తారంటారు. నిజంగా మీరు చాలా అద్భుతంగా చెప్పారు. సృష్టి అనేది నిజంగా ధర్మం మీద నడుస్తుంది. ఎవరైతే అధర్మం నడుస్తున్నారో వాళ్ళ రోగాల రూపంలో, వాళ్ళు సమస్యల రూపంలో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అదే అద్భుతంగా ఈ జ్ఞానాన్ని వాళ్ళు అందించారు. అలాగే ద్రౌపది విషయంలో కృష్ణుడు ఎలా చేశాడు, అలాగే గజేంద్ర మోక్షము అప్పుడు కూడా ఎలా ధర్మం అంటే ధర్మ రూపంలో కృష్ణమూర్తి వచ్చి ఎలా రక్షించాడు, అద్భుతంగా చెప్పారు. చిన్నపిల్లలు తప్పు చేస్తే మనం ఎలాగా వాళ్ళు సరిదిద్దుతామో భగవంతుడు కూడా మనకి సరిదిద్దడానికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ ధర్మాన్ని కాపాడడానికి, మనం ధర్మంలో మార్పులు నడడానికి ఎన్నో అవకాశాలు మనకి ఇస్తుంటారు. ఆ విషయం కూడా చాలా చక్కగా చెప్పారు. నిజంగా కరోనా దేవత వచ్చి ధర్మదేవత కరోనా దేవత అన్నారు. అందుకే మనం పిరమిడ్ మాస్టర్లు మాత్రం ఆవిడ దేవత అన్నారు. మిగతా వాళ్ళందరూ ఆవిడని తిట్టుకున్న కరోనా దేవత వచ్చింది. ఎందుకంటే అధర్మం పెరిగినప్పుడు ఏదో ఒక రూపంలో ధర్మం దేవుడు దిగి వస్తాడన్నప్పుడు కరోనా దేవత రూపంలో వచ్చి ఎంతో రక్షించింది. నిజంగా చాలా చక్కగా చెప్పారు. మన 7 లోకాల్లోని 4 లోకాలు జనాలదైతే ఈ సత్యలోక వాసులు, ఈ మిగతా సత్యలోక వాసులకి మనకి వారధులు
అపోలోకము, మహాలోకము మహాలు అని ఉమ్, వాళ్ళు మనకి వారధిగా నించుని మనకి ఎంతో సహకరిస్తారని అద్భుతంగా కాన్సెప్ట్ బాగా చెప్పారు. తర్వాత ఏంటంటే ప్రకృతిలో అంటే ప్రకృతిగా అంటే ధర్మంగా జీవిస్తే ఆ ప్రకృతి మనకి ఏ విధంగా అంటే అధర్మానికి ధర్మానికి ప్రకృతి దేవతలు ఉంటారు. ఎప్పుడు ఏ టైంలో ఏ శిక్ష వేయాలో వేస్తూ ఉంటారు అనేది చాలా చక్కగా వివరించారు. అలాగే కోర్టులో మనకి ధర్మదేవత త్రాసులో ఉంటుంది. అది చక్కగా వివరించారు. అంటే అధర్మము, ధర్మం అనేది 2 త్రాసులు. దానికి ఎందుకు కళ్ళలు గంత గట్టి ఉంటాయని చాలా మందికి తెలియదు. ఎందుకు అట్టుంటదంటే దానివల్ల ఏంటంటే అంటే చర్మచక్షులకి కనిపించేది గూడా అబద్ధమే ఉంటది. కాబట్టి దివ్య నేత్రంతో అంటే ఆత్మ దర్శనం ఉన్న వాళ్ళకైతే చెప్తూ ఉంటది లోపల అంతరాత్మ తప్పో, ఒప్పో అనేది. అంటే అది గూడా తప్పు గాబట్టి అందుకే కళ్ళకి గంతలు కట్టి న్యాయదేవత, ధర్మదేవత నడిపిస్తూ ఉంటదనేది అద్భుతంగా ఆ కాన్సెప్ట్ చెప్పారు మేడం. తర్వాత యద్భావం తద్భవతి. మన ఆలోచనలే మన జీవితం. మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే మన జీవితము. అనే దానికి కూడా కాన్సెప్ట్ చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఏంటంటే, ధ్యానానికి ఎంత దగ్గరగా ఉంటే, అంత మనకి ధర్మానికి దగ్గరగా ఉంటాము. సత్యలోక వాసులు దగ్గరగా ఉంటాము అనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు. అంత అద్భుతంగా జ్ఞానాన్ని విశదీకరించారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా మేడం తోటి? ఏమైనా డౌట్లుంటే అడుగుతారా? అందరికీ అన్మ్యూట్ చేశారు అందరికీ. గిరిజా కుమారి గారు. నమస్తే మేడం. ఆ! బాగా నమస్తే చెప్పారు. మేడం. చిన్నపిల్లలకి, కొత్త వాళ్ళకి ధ్యానం అంటే బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అన్ని విధాలుగా కూడా ఎలా చేస్తే ఎలా ఉంటామో ధర్మంగా థ్యాంక్ యూ. అన్ని బాగా చెప్పారు. బా అర్థం కాని థ్యాంక్ యూ వాళ్ళకి కూడా మేడం. అర్థం అవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. ఇంకెవరైనా మాట్లాడతారా? మాస్టర్స్ ఎవరైనా మేడం తోటి? థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇవాళ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి వచ్చిన మేడం కవితారెడ్డి మేడంకి శతకోటి ధన్యవాదాలు. మనకి ఈ జూమ్ సెషన్‌లో వచ్చిన ఆత్మబంధువులకు కూడా శతకోటి ధన్యవాదాలు. పత్రిజీ పితామహ స్వర్ణమాల పత్రిమ కూడా శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.